సభ్యులు, ఈడీసీ సభ్యులు మరియు మీడియా సిబ్బందికి అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నామండి. దీనికి తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు 74 నగరవనాలు అలాగే 51 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ వెరసి మొత్తం 125 సెంటర్లు ఉన్నాయి. అందులో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా మనకు 12 నగరవనాలు మరియు 6 సిబిటి సెంటర్లు ఇనాగరేషన్ ఇప్పుడు జరగబోతుంది. దయచేసి అందరినీ కూడా హృదయపూర్వక ముఖ్యంగా ఇందులో ఈ 12 నగరవనాలు కూడా ఈ రోజు చేయబోయేటువంటి 12 నగరవనం కళ్యాణదుర్గం నగరవనం 1, 2 రాయదుర్గ నగరవనం, 3 సత్యసాయి ఎకో పార్క్, 4 పెనుగొండ ఎకో పార్క్, 5 వెలుగొండ నగరవనం, వెలగడ నగరవనం, 6 మయూర నగరవనం, 7 మర్దగూడ సిబిఈటి, 8 కోటేకల్ నగరవనం, ద్రోణాచార్య నగరవనం, అలాగే బద్వేల్ నగరవనం 10, 11 12 కొందన వనవిహారీ ఒంటిమెట్ట నగరవనం, అలాగే అరణ్య గువ్వల చెరువు ఎకో పార్క్, అలాగే కైలాసగిరి ఎకో పార్క్, కోడూరు నగరవనం, మదనపల్లి నగరవనం, అలాగే కావలి నగరవనం వెరసి మొత్తం 18 సెంటర్లు మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా 2 విషయాలు నేను మీ అందరి దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మొక్కల గురించి లేదా దీని గురించి. ముఖ్యంగా మనం భారత ఇతిహాసం కానీ మన గ్రంథాలన్నింటిలో కూడా అన్ని దేవుళ్లకు ఒక వాహనంగా ఒక జంతువు ఉంటుంది, అడవి జంతువు ఉంటుంది. అలాగే ప్రతి దేవుడికి ఒక మొక్క గుర్తుగా ఉంటుంది. ఈ దృష్టిలో మనం ముఖ్య గ్రంథమైనటువంటి మత్స్య పురాణంలో చెప్పినటువంటిది ఒక్క విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తానండి. ఆ మత్స్య పురాణంలో 10 బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక సరస్సుతో సమానం, అలాంటి 10 సరస్సులు ఒక వర్తి సన్ యోగ్యుడైన కొడుకుతో సమానం, అలాంటి 10 కొడుకులతో సమానమైంది రాయడం జరిగింది. ఇదే విధంగా గౌతమ బుద్ధుడు బోధి చెట్టు కింద ఆయన జ్ఞానోదయమైంది. అలాగే సాల్గురు అంటే గుగ్గిలం చెట్ల మధ్యలో ఆయన పరినిర్యాణం అంటే మోక్షాన్ని
నమస్కారం అండి. వన్స్ అగైన్ ఎందుకంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఈరోజు ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు ఎన్ని నగరవనంలో ఎన్ని మన ఈకో పార్కులు కానీ సిబిటి కానీ కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం సెంటర్స్ ఉన్నాయనేది నాగేశ్వర్ గారు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఏంటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే మన డిప్యూటీ సీఎం గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్రతి దాన్ని కూడా రివ్యూ చేస్తా ఇంకా మనం ఫర్దర్గా ఎలా డెవలప్ చేయాలనే దాని మీద వెళ్ళారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి నగరం అనేది ఒక అర్బన్ పార్క్ లాగా కాకుండా ఒక న్యాచురల్ ఫారెస్ట్ అపీరెన్స్ రావాలనే ఉద్దేశంతో సో మినీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కూడా తీసుకురావాలనేది తీసుకొచ్చారంట. ఆ ప్రాసెస్లో మన కొత్త నగరంలన్నీ కూడా దానికి తగ్గట్టుగా డెవలప్ చేయడానికి డిపార్ట్మెంట్ రెడీ అవుతుందండి. అదే ప్రాసెస్లో కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజంలో కూడా ట్రెక్కింగ్ అదర్ ఫెసిలిటీస్ అలాగే అడవిబడి అంటే ఒక ఫారెస్ట్ పీపుల్ కి మధ్య ఒక ఇంటర్ఫేస్ సెంటర్ గా ఉండాలనేది సార్ ఉద్దేశం. సో వీటన్నిటిని మేము పరిగణలోకి తీసుకుని కొత్త సిబిటీస్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని వచ్చే వరకు ట్రై చేస్తున్నాము. దానిలో భాగంగానే మరదగూడలో కూడా ఒక మంచి సెంటర్ డెవలప్ చేసి దాంతోపాటు ట్రెక్ రూట్స్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే రేపు జరగబోయే ఎండ్యూరెన్స్ ఒక ట్రెక్ ఉంది ఒక 100 miles ది. దాంట్లోనే బిగినింగ్ లోనే ఈ ఫెసిలిటీ ఉండేసి మనకి మన ఫారెస్ట్ యాక్టివిటీస్ ని షోకేస్ చేయాలని అదేంటంటే ఆ రూట్ మనకి కాఫీ ప్లాంటేషన్ మీద గాను గాలికొండ లాంటి కొన్ని ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ హెరిటేజ్ పాయింట్స్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ని కవర్ అవుతూ అరకు పైనరీ దగ్గర ఎండ్ అవ్వాలనే దానికి ప్లాన్ చేస్తున్నాం. దానిలో భాగంగా మరదగూడ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇది సార్ ఇదంతా కూడా అంటే సార్ విజనరీ వీటిలో మనకి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం కావచ్చు అలాగే నగరంలో కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పటివరకు రివ్యూ చేస్తా. సో దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ని కొన్ని రివ్యూ చేసుకుని అన్ని మోడిఫై చేసేసి దాన్ని తీసుకొస్తానికి రెడీగా ఉందండి. సో దీనిలో భాగంగా ఇప్పుడు 122 ట్రెక్ రూట్స్ ఏదైతే ఈ ఎడిషనల్ పాయింట్ చెప్తున్నా నాగేశ్వర్ గారు ఆల్రెడీ కవర్ చేశారు కాబట్టి సో ట్రెక్ రూట్స్ అన్ని కూడా మాన్సూన్ సీజన్ లో మాన్సూన్ ట్రెక్ తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. దీనిలో భాగంగా మన డిఎఫ్ఓస్ అందరూ కూడా దానికి తగ్గట్టు ప్లాన్స్ తయారు చేసుకుని మనకి జూలై ఆగస్టు మాసాల్లో ఇది ఒకటి మనం టేకప్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే మనకి ఏంటంటే ఒక ఎంఓయూ కొత్తది ఏంటంటే ఒక ఎంఓయూ ఎంటర్ అవుతున్నాం ఎవరితో అంటే టూరిజం డిపార్ట్మెంట్ తోను పిఆర్ అండ్ ఆర్డీతో. సో ఎందుకంటే మనకి హోమ్ స్టే ఇది మనకి అకామిడేషన్స్ అంటే హోమ్ స్టేస్ ఒకటి ఇవ్వాలని అలాగే టూరిజం డిపార్ట్మెంట్ పెట్టుకుని మనకి ఏంటంటే 100% ఆక్యుపెన్సీ రావాలనే ఉద్దేశంతో సస్టైనబిలిటీ తీసుకురావాలంటే ప్రొఫెషనలిజం ఎస్పెషల్లీ మన సిబిటీలో ప్రొఫెషనలిజం అవసరం. దానికి తగ్గట్టుగా మనం ఒక ఎంఓయూ కూడా ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ మనం అది యాక్చువల్గా మన లాస్ట్ వీక్లో పెట్టుకున్నాము, అది పోస్ట్పోన్ అయింది. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అది అవుతుంది. సో మనవాడు కూడా దానికి రెడీగా ఉండాలి. దీనిలో ఏంటంటే బ్లాక్ బక్ సఫారీస్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మనకి ఇక్కడ రోడపాడులో ఉంది. దానికి కాకుండా మంత్రాలయంలో ఒకటి లేపాక్షిలో ఒకటి మోడల్ సఫారీస్ బ్లాక్ బక్ సఫారీస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మనం అది డిపిఆర్ అని రెడీ అయిపోయి మనకుంటే సార్కి కూడా అది ఒకసారి మనం చెప్పి చూపించాలి. ఎందుకంటే సార్ ఉద్దేశం అనమాట అది మనకి బ్లాక్ బక్ బోర్డు పాపులేషన్ ఉంది సఫారీస్ ఉంటే బాగుంటుంది ఉద్దేశం అన్నారు. ఇది కూడా మనకి మంచిది. అది ఆ రకంగా మనం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం. అలాగే మనకేంటంటే ఇది వన సంరక్షణ సమితిస్ ఈకో డెవలప్మెంట్ కమిటీస్ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నిటి అంటే ఇది మన అంతా కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం కాబట్టి లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. మనకున్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నగరం అనేది అయితేనేంటి ఇంకోటి ఏంటంటే సిబిటీస్ ని దాన్ని 2-fold ఇంక్రీజ్ చేయాలని ఇంకా సో దట్ మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది మన డిపార్ట్మెంట్ ద్వారా చాలా జరగాలనేది సార్ ఉద్దేశం. సో ఆ దిశలో మనం అన్ని కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకుని ఇంకా ఎక్కడ పొటెన్షియల్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని మనం అన్నింటిలో కూడా ప్రపోజల్స్ ఇవ్వాలి. ఇప్పుడు దానిలోనే మరదగూడ అనేది కూడా ఇప్పుడు ఏంటంటే అదొక మనకి ఒక పైలట్ కింద లెక్క అనమాట. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని మనం ఇప్పుడు ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఫంక్షనాలిటీలోకి ఒక 2 weeks లోనో అందులో తీసుకొచ్చేస్తే అది ఒక ఎగ్జాంపుల్ గా చూడాలి. ఎందుకంటే ప్రతిదీ రివ్యూ చేసుకుంటా మనం ముందుకెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం సక్సెస్ఫుల్ గా తీసుకురావాలి. అలాగే ఇప్పుడు రాబోయే నగరవనంలో ఏదైతే 17 ఉన్నాయో 17లో కూడా మనకి సార్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక గార్డెన్ లాగా కాదు ఒక మినీ ఫారెస్ట్ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రజలకు తెలిసేటట్టు వస్తే ఒక ఫారెస్ట్ లో వచ్చినట్టు కనిపించాలన్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు నమో అనేది ఒక ప్రోగ్రామ్ కూడా వచ్చింది. సో మైక్రో ఫారెస్ట్ డెవలప్ చేయాలని ప్రతి నగరంలో దానికి కూడా ప్లాన్స్ తయారు చేసుకోండి మీరంతా. ఇదేంటంటే డిప్యూటీ సీఎం గారు ప్రతి ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఇష్యూని కూలంకషంగా డిస్కస్ చేసి మనకి సజెషన్స్ ఇస్తున్నారు అనమాట. అందుకోసమని మనం దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అయ్యి ఇంకా ఫ్యూచర్లో
ఈ 2-fold ఇంక్రీజ్ అనేది మనం తీసుకురావాలి. కాబట్టి మనకి ఈ 6 monthsలోనే మనకి గ్రౌండింగ్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే మనం చేయగలం. సో ఈ అవకాశం ఇచ్చిన మన డిప్యూటీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రాంలో ఏంటంటే నెక్స్ట్ ఈ నగరవనం గురించి నెక్స్ట్ ప్రోగ్రామ్ శ్రీనివాసులు గారు చెప్తారు. అది థ్యాంక్ యూ. చెప్పండి. తదుపరి సార్ మన గౌరవ తదుపరి మన శ్రీ పి మల్లికార్జునరావు గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గారిని మాట్లాడవలసిందిగా గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి మరియు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అనగారి సత్యప్రసాద్ గారికి, మేడం సవిత గారికి మరియు గౌరవనీయులైన ఎమ్మెల్యేస్కు, ఇతర పెద్దలకు మరియు డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొత్తగా మనము మన ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 18 నగరవనాలని మరియు 6 CBTని కొత్తగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 124 నగరవనాలతో CBT సెంటర్లతో ఆంధ్రప్రదేశ్లో ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి గారు ఒక సూచన చేశారు. ఏంటంటే ఈ ఉన్న నగరవనాల్ని, ఎకో టూరిజం సెంటర్స్ని బాగా పటిష్టపరిచి వీటిని బలోపేతం చేసి వీటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి. రెండోది, కొత్తగా కూడా ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మొదలుపెట్టాలి. దీని ద్వారా ఒక అడవుల సంరక్షణే కాదు, ప్రజలకి విజ్ఞానమే కాదు, అక్కడున్న పేద ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి. సుమారు 50,000 మంది ఈ ఎకో టూరిజం ద్వారా ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి ప్రణాళిక తయారు చేయమన్నారు. అందులో భాగంగానే ప్రిన్సిపల్ శ్రీశైలం గారు చెప్పినట్టుగా ఒక MOU కూడా తయారైంది త్వరలో. దీని ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఒక ఒప్పందం ద్వారా ఒక సమగ్రంగా ఒక మంచి కోఆర్డినేషన్తో ఇంకా ఎకో టూరిజం డెవలప్ కావడానికి ఒక మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ఎకో టూరిజం అనేది ఇప్పటికే చెప్పారు, ఆ నగరవనాల గురించి చెప్పారు. ఈ నగరవనాలని మనం మున్సిపల్ పార్కులాగా చూడకూడదు. ఇవి ప్రకృతి పాఠశాలగానే చూడాలి. ఇవి ఎందుకంటే దాని సహజమైన అడిగి ఉండాలి. అక్కడ దీని ద్వారా ప్రజలకు విజ్ఞానం కలిగించాలి. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన రిక్రియేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా నగరవనాలను అభివృద్ధి చేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ చూస్తే ఎకో టూరిజం అనేది లేదు. ఇప్పుడు ఇంకా ఎకో టూరిజం అనేది బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఎకో టూరిజం ద్వారా అడవులకి నష్టం కలిగించకుండా, అడవిలో చిన్న ఇంటర్వెన్షన్ కూడా లేకుండా అడవి అందాలని ప్రదర్శించడం ద్వారా ప్రజలకు ఆదాయం వస్తుంది. దాని ద్వారా మంచి మేలు జరుగుతుంది. ప్రజల్లో కూడా ఒక అడవులంటే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇది అటవీ సంరక్షణకి బాగా ఉపయోగపడే అంశం కాబట్టి ఎకో టూరిజానికి బాగా ప్రాధాన్యత ఉంటుంది. అట్లానే మన ప్రిన్సిపల్ శ్రీశైలం గారు ఒక సజెషన్ చేశారు. దీన్ని పటిష్టపరచడానికి ఒక వ్యవస్థ, ఒక మంచి వర్టికల్ క్రియేట్ చేసి దేశంలోనే ఒక అత్యుత్తమ వ్యవస్థగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చేయమని చెప్పారు. కాబట్టి తయారు చేయడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. దీన్ని ఎకో టూరిజం వ్యవస్థని మనం ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఇక్కడ పాల్గొంటున్న అటవీ సిబ్బందికి అందరికీ ఏంటంటే ఇది అక్కడున్న ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి. అక్కడున్న కమ్యూనిటీస్, అక్కడున్న మీరు ఎకో డెవలప్మెంట్ VSSలో భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి. తర్వాత ఇది ఒక ఎక్కువ మంది లోకల్ పీపుల్కి ఉపాధి కలిగించేటట్టుగా మనం తయారు చేయాలి. ఇది అడవుల సంరక్షణ ద్వారా ప్రజల్లో విద్య దొరుకుతుందంటే ప్రజలకి ఈ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ వస్తుంది, కన్జర్వేషన్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఒక ప్రారంభించడం అనేది ఒక శుభ పరిణామంగా మరియు రాబోయే మార్పులకి ఇది ఒక నాందిగా మనం అందరం తీసుకుందాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం.
అందరికీ మరొకసారి ఈ రోజున ఈ విషయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం అటవీ శాఖను చేయడం మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎకో టూరిజాన్ని మంచిగా అభివృద్ధి చేద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ బృహత్తర కార్యక్రమానికి ఇంకా ఆడిబుల్ కాదని చెప్తున్నారంటే ఇంకా ఒకసారి చూస్తారా, కనుక్కుంటారా ఫీల్డ్ స్టాఫ్ని వినిపిస్తుందా లేదనేది. మేడం సార్ ఆడిబులా ఇక్కడి నుంచి? సార్ మా వాయిస్ వినపడుతుందా? అది ఇంపార్టెంట్. సార్ నమస్కారం సార్. తమరు వాయిస్ రావట్లేదు సార్. మన దగ్గరే ఫాల్ట్ మన దగ్గరే ఫాల్ట్ వస్తుందా? మనకు రావట్లేదు. లైవ్లో కూడా వస్తుంది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేయండి. సార్ తదుపరి ఈ బృహత్తర కార్యక్రమానికి ని ఉద్దేశించి మాట్లాడుతుగా శ్రీ కాంతిలాల్ దండే ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారిని ఆహ్వానిస్తున్నాం సార్. Recording in progress. తీసుకుని వాటిని కూడా వివిధ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేసుకుని దాన్ని సంరక్షించుకుంటూ మరింత దాన్ని లాభదాయకంగా మార్నింగ్ మరింత సమాజ అభివృద్ధి చెరువుగా తీసుకెళ్లాలని అలాగే కోర్టు ప్రక్రియ కూడా విప్లవాత్మకంగా చేస్తూ దానిని మన పాలసీ ప్రజలకు మరింత చేరువచేయాలని మనం ఉద్దేశిస్తున్నాం. తప్పకుండా తమకు ఇచ్చిన సూచన మేరకు ఈ నగర వనం స్కీమ్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకున్న ఆ క్లియర్ రెస్పాన్సిబిలిటీని జాగ్రత్తగా నిర్వర్తిస్తూ మరి డిపార్ట్మెంట్కి మనకి అలాగే తమకి కూడా మనసుగా తీసుకొచ్చేట్టుగా ప్రజలు మరింత చదువుగా పనిచేసే పునరావృతం అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా శ్రీనివాస్ రెడ్డి. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అడ్రస్ సార్. అండ్ తదుపరి ఇక కొద్ది క్షణాలలో గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. మాట్లాడుతున్నాను. Yes, sir. మీరు ఇప్పుడు వినిపిస్తారు. నేను I completed my introduction, sir. సార్ నమస్తే సార్. Yes. Thank you. I think I have done my introduction in the month. So I request the GM and Thank you, Mr. Secretary. There is some technical problem. Just we are coming back. Yeah, exactly. There is a technical problem and we couldn't keep it from the last 15-20 minutes. The entire state, in case the scenario. We have been waiting for instructions, but we got disconnected in between. Mallikarjun Rao garu maatladam kuda maakem instructions. So there is
Yeah. Nothing new. Not only my problem, but Yeah. entire state. So, Deputy CM గారికి ఈ విషయం దృష్టిలో ఉంచాలి. అలాగే కనెక్టింగ్ ఇష్యూస్ ని కరెక్ట్ చేస్తున్న మీదట మనం ముందుకు వెళ్తే బెటర్ అనిపిస్తుంది. సార్ ఉన్నారు సార్ మాట్లాడతారా? అయితే ఇప్పుడు చెప్తాను సార్, కొద్దిగా మాట్లాడాలి. ఓకే, చెప్పేసి మీరు. ఓకే సభను ఉద్దేశించి ఇప్పుడు మన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎండోన్మెంట్ శాఖ వారు సభను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఆడిబుల్ అండి, సార్ వినిపిస్తుంది సార్. Yes sir, you are audible sir. మంత్రి గారు, ఆనంద్ గారు, you are audible and you are visible sir. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు మన నగరవనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యంగా కావలి నియోజకవర్గము నగరవనం వచ్చి నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే నగరవనంలో అభివృద్ధి చెందు ముఖ్యంగా నేను గ్రౌండ్ రియాలిటీ నేను స్వయంగా వెళ్ళి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క నగరవనాన్ని ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. చాలా బాగున్నాయి. అందులో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నగరవనాలు చాలా వెసులుబాటుగా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి గతంలో ఇప్పుడు లేవు టౌన్స్ లో అన్ని ఎంకరేజ్ అయిపోయినాయి. సో ఈ నగరవనాలు అనేటువంటివి ప్రతి పట్టణానికి కూడా చాలా అవసరం అవుతుంది. కొంత బ్రీతింగ్ స్పేస్ పబ్లిక్ కి, కామన్ మ్యాన్ కి ఎక్కువ ఉంది. ఇటీవల ఈ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంక్లూడింగ్ మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ నగరవనం నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న నగరవనానికి నెల్లూరు టెరిటోరియల్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి దాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు రోజు వెళ్తుంటే అక్కడ ఏమి అంత బాగుందా, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళని స్వయంగా నేను కూడా వెళ్ళి చూస్తాను. అప్పుడు చూస్తే పురాణంలో ఉన్నటువంటి నగరవనం ఉందో చాలా అందంగాను చాలా బాగా తీర్చిదిద్దారు. దాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తే నెల్లూరు సిటీకి అది ఒక మంచి అసెట్ అవుతుందనేది నా అభిప్రాయం. దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ కానీ ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు కానీ కొంత ప్రత్యేక దృష్టి సారించి కింది స్థాయి అధికారులకి కొంత ఎక్కువగా వాళ్ళకి సూచనలు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్కి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. తర్వాత నియోజకవర్గం ఆత్మకూరుకు కూడా ఒక నగరవనం మంజూరు 2 crores అని చెప్పి ఎస్టిమేట్స్ అవన్నీ కూడా పంపించారు. ఇప్పటికీ 1.4 శాంక్షన్ అయిందని చెప్పి నాకు మా డిఎఫ్ఓ గారు సమాచారం ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 60 lakhs కూడా ప్రపోజల్స్ మీకు త్రూ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించామని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇస్తే దానికి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆత్మకూరు పట్టణం అనేటువంటిది ఇప్పుడు డెవలపింగ్ టౌన్, డెవలపింగ్ మున్సిపల్ ఏరియా. కాబట్టి ఇటువంటి నగరవనం ప్రత్యక్షంగా చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ విద్యార్థులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాని మీద ఒక మంచి స్టడీ ఏర్పడుతుంది. రెండవది కాంతిలాల్ గారు మాట్లాడినప్పుడు విన్నాను నేను. దీనిలో మనం పిఆర్ అండ్ ఆర్డీని కలిపితే బాగుంటుంది అనేటువంటిది ఒకటి మన డిప్యూటీ సీఎం గారు అభిప్రాయం చెప్పారు. అది చాలా అవసరం అండి. ఎందుకంటే అంత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అంత ఆర్డర్తోనే చేయడం అనే దానికైనా రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా దీనిలో కానీ వాడుకోగలిగితే పేరుగా నగరవనమే కానీ ఈ నగరవనాలన్నీ అవుట్స్కట్స్ ఆఫ్ ది మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయి. ఇవి
విజిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆర్టీజీ ఫండ్స్ వాడుకోగలిగితే ఈ యొక్క నగర వనాలని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా మంచి వాతావరణాన్ని సృష్టించగలగడం వీలవుతుంది. అలాగే దానికి ట్రాక్స్ కానీ ట్రెక్కింగ్ కూడా కొన్ని ఇప్పుడు మా ప్రాంతంలో అయితే నగరవనానికి దగ్గరలోనే చిన్న గుట్టలాగా ఉంది. ఆ గుట్టకి పైన నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నేను నరసింహస్వామి టెంపుల్ ని రెనోవేట్ చేయడానికి ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ట్రెక్కింగ్ కి ఆ రోడ్ ఫార్మేషన్ కి మనం ఆర్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నగరవనానికి అటాచ్ చేయగలిగితే నగరవనంని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ట్రెక్కింగ్ కి ఎక్కువగా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనం డెవలప్ చేస్తే ఈ ఫారెస్ట్ ఈ నగరవనాలు అభివృద్ధి చెందితే ఏ కాన్సెప్ట్ అయితే ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తనకు ఉన్నటువంటి పరిధిలో ఈ యొక్క నగరవనాలను అభివృద్ధి చేయాలి. అన్ని ప్రాంతాల్లో కేవలం నగరాల్లో ఆ నగరంలో ఉన్నటువంటి పార్కులు బ్రీతింగ్ స్పేస్లు అన్ని పోయేటప్పుడు నగరవనాలే పెద్ద బ్రీతింగ్ స్పేస్లు అవుతున్నాయి. కాబట్టి వారి మంచి ఆలోచనని మనం మరింత ముందుకు తీసుకుపోయేదానికి తప్పనిసరిగా ఈ అవసరం అనేది నాకున్న అభిప్రాయం. కాబట్టి ప్రిన్సిపల్ కేసీఎఫ్ గారు కానీ అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాంతిలాల్ గారు మరొకసారి వీటి గురించి ఆలోచించి ఈ నగర వనాలని అభివృద్ధిలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ మనం మ్యాచ్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం త్వరితగతిన సాధించగలం అనేది నా అభిప్రాయం. అయితే ఏమైనా నెల్లూరు జిల్లాలో 2 నగర వనాల ప్రారంభోత్సవం ఇవ్వాలి. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి స్వహస్తాలతో చేయడం అనేది చాలా అదృష్టం. మా అందరికి కూడా చాలా సంతోషం. మేము స్వయంగా వాళ్ళ దగ్గరగా ఉండి చేయించుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు వర్చువల్ గా వాళ్ళు చేసే దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసే దానికి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, బీసీసీఎఫ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాను. మరొకటి కొన్ని నగర వనాలు ఇప్పటికే మొదలై పనులు జరుగుతున్నాయి. వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ప్రిన్సిపల్ సీసీఎఫ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. బహుశా ఆన్లైన్ లో డిప్యూటీ సీఎం గారు అంటే మా కాలేజ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మా దీంట్లో కడప జిల్లా బదిలీ కాశిరెడ్డి నాయన ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు పక్కన పెట్టారు. దాన్ని కానీ మనం సరి చేసుకోగలిగితే తప్పనిసరిగా మేము దాన్ని అభివృద్ధి చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు కూడా ఇప్పటికే మంజూరు చేశాం. ఇదే విధంగా కొలిమిగొండ రంగనాయకుల స్వామి క్షేత్రం గిద్దలూరు నియోజకవర్గంలో అది కూడా చాలా ప్రాశస్త్యమైంది, చాలా పవిత్రమైనటువంటి రంగనాయకుల స్వామి క్షేత్రం. బహుశా మా అక్కడ ఎమ్మెల్యే గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఇటీవల ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారిని స్వయంగా అక్కడికి ఆహ్వానించాలనుకుంటున్నారు. నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలను కాపాడుకోవడానికి చారిత్రాత్మకమైన ఆలయాలు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆలయాలని అడవుల్లో ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. మీరు ఏమీ చేయకూడదని అంటే మన పూర్వపు ఆలయాలను మనం కాపాడుకోలేని దుస్థితి ఉంది. మీరు కూడా సహకరిస్తే తప్పనిసరిగా నిధులు మీకు చెల్లించమన్నా దేవాదాయ శాఖ నుంచి నిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తాం. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు దగ్గర పెట్టుకొని మీరు ఇంప్రూవ్ చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. తప్పనిసరిగా ఒక జాయింట్ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఎకో టూరిజం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో ఒక సబ్ కమిటీ ఉంది, మన కేబినెట్ సబ్ కమిటీ. మరి కొంచెం వారికి ఆరోగ్యం నయమైన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి తేదీ ఖరారు చేస్తే తప్పకుండా టూరిజం మంత్రి గారు, నేను, R&B మంత్రి గారు మీ దగ్గరకు వస్తాం. ఉప ముఖ్యమంత్రి గారు దీనికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఎకో టూరిజం ప్రాజెక్ట్స్
దేవాదాయ శాఖ, టూరిజం ప్లస్ R&D కలిపి మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఆలయాలకు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా కొంత దృష్టి సారించి ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సీనియర్ అధికారులు ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టాలని చెప్పి నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి ఈ సందర్భంగా చేస్తూ, మనం చేసేటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ యొక్క నగర వనాలని ఇంకా అందంగా తీర్చిదిద్దడంలో మీరు పూర్తిగా ఇంకా ఎక్కువ నిధులను సమీకరించి చెయ్యాలి అని చెప్పి, మరి ఇప్పుడు చేసినవి కూడా ఎలాగో చాలా మంది ఉపయోగపడుతున్నాయి, చాలా సంతోషిస్తున్నారు నగర ప్రాంతాల్లో. మీకు ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి నగరవనాన్ని మీరు ప్రారంభించే ముందే నేను చూసి వచ్చాను. నెల్లూరు చాలా బాగుంది. అటువంటి కాన్సెప్ట్ లో ఇంకా అభివృద్ధి చేస్తే ఎక్కువగా ఆ ప్రాంతంలో ఈ నగరవనాలు మనకు ఉపయోగపడతాయి, మన ప్రజలకి మన యొక్క భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని ఒక మంచి పర్యావరణ వాతావరణం, అలాగే పర్యాటకమే కాదు పర్యావరణంతో అటవీ సంరక్షణ, అటవీ జంతువుల యొక్క సంరక్షణ కూడా ఇప్పటి నుంచే రేపటి తరానికి మనం దగ్గర చేర్చినట్లయితే వాళ్ళు కూడా ఇంకా మరింత ఎక్కువగా మరి ఆ అటవీ ప్రాంతాన్ని కానీ పర్యావరణాన్ని కానీ ప్రేమించడానికి, వాళ్ళు ఆస్వాదించడానికి ఇప్పటి నుంచే అలవాటు పడతారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత మనం కూడా కొంత ఎక్కువ ఆ వైపు దృష్టి సారించాలని చెప్పి ప్రిన్సిపల్ CCF గారికి, ఇతర సీనియర్ అధికారులు ఎవరైతే నాకు ఆన్లైన్ లో కనబడుతున్నారు, చాలా మంది అధికారులు గతంలో నెల్లూరు జిల్లాలో మాతో పాటు పనిచేసినట్టు వాళ్ళు ఉన్నారు. అలాగే మన కాంతిలాల్ దండే గారు ఉన్నారు, వారికి ఎక్కువగా తెలిసిన వాళ్ళకి మేము. డిప్యూటీ CM గారు ఇవాళ దగ్గరగా లేరనే కానీ వారు ఇవాళ వర్చువల్ గా ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ లోకి రావడం అనేది మా అందరికీ చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఈ నగరవనాలు మరింత శోభాయమానంగా ప్రజలకి చేరువు కావాలని చెప్పి కోరుకుంటూ, మరిన్ని నగరవనాలకి డిప్యూటీ CM గారు తీసుకునే నిర్ణయం, వారు చేసేటువంటి ప్రయత్నం అందరికీ ఉపయోగపడాలని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు వారి సమక్షంలో వర్చువల్ గా మేము కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో వచ్చి ఈ ఇచ్చినందుకు సోదరులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం సార్. మీరు చెప్పిన సలహాలు సూచనలు అన్నింటి కూడా నోట్ చేసుకున్నాం సార్. చాలా మాకు ఆనందంగా ఉంది సార్. మీరు చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి వీటిలో అన్నిటికీ చాలా మంచి సలహాలు ఇచ్చారు సార్. అన్ని తీసుకెళ్తాం సార్. డిప్యూటీ CM గారు ఈ ఆర్కియాలజీ మన డిపార్ట్మెంట్ అంటే ASIని కూడా పిలిచారు సార్. రీసెంట్ గా హెరిటేజ్ సైట్ ని చాలా వరకు మనం గుర్తించడం జరిగింది సార్. అన్నింటినీ మేము దీనిలోకి తీసుకొస్తాం సార్, CBTC ఫోల్డ్లోకి తీసుకొస్తామని ప్లాన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్, తమరి అమూల్యమైన సందేశానికి మీరు మన నెల్లూరు నగరవనం అదే నగరవనం గురించి ప్రశంసించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా హర్షణీయము, ఆనందనీయం సార్. డిపార్ట్మెంట్ అందరి తరపున, మన ఆనరబుల్ డిప్యూటీ CM గారి తరపున, అందరి తరపున తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అభినందనీయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు వర్చువల్ ఇనాగ్రేషన్ 18 నగరవనాలు ఎకో పార్క్స్ సందర్భంగా ఈ ఆన్లైన్ వర్చువల్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ BC సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు పలాస నియోజకవర్గం శ్రీమతి గౌతు శిరీష గారికి, గౌరవ శాసనసభ్యులు ఎమ్మిగనూరు నియోజకవర్గం BV జయనాగేశ్వరరావు రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆదోని నియోజకవర్గం పార్థసారథి గారికి, గౌరవ శాసనసభ్యులు దోన్ నియోజకవర్గం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మదనపల్లి నియోజకవర్గం మహమ్మద్ షాజహాన్ బాషా గారికి, రైల్వే కోడూరు నియోజకవర్గ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ఈ వర్చువల్ ఇనాగ్రేషన్కి మీరు భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున
మనందరం కలిసి సమిష్టిగా ఈ 18 నగర వనాలని మనం ఇనాగ్రేట్ చేసే సందర్భంగా మీ అందరి అనుమతితోటి దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ రోజున మనందరి సమక్షంలో. ఇక్కడ శుభరామన్ అందరికీ ఈ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలు, ఎకో పార్క్స్ మరియు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ని ప్రజలకి అంకితం చేయడం, దాంట్లో మనందరం భాగస్వాములు అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. ఈ కాలుష్యంతో ఇరుక్కుపోయే నగరాలకి, పట్టణాలకి ఈ నగర వనాలు చిన్నపాటి ఒక గ్రీన్ లంగ్స్లా పనిచేస్తాయి. ప్రతి నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2 కోట్ల డబ్బుతో ఒక వ్యయంతో అభివృద్ధి చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర్ వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో అర్బన్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా బలమైన ముందడుగు. ఏ నేషన్ దట్ గ్రోస్ విత్ నేచర్ గ్రోస్ ఫర్ ఎవర్ అన్న ఒక నానుడిని ప్రకృతితో పాటు అభివృద్ధి సాధించినప్పుడు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందనే ఆలోచనతో ఈ నగర వనాలని అభివృద్ధి చేయడం జరిగింది. కోడూరు, కైలాసగిరి, మదనపల్లిలో ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ప్రాధాన్యత కల్పించాం. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ఉన్న ప్రత్యేకత. ఈ నగర వనాలు కేవలం నేటి కోసం కాదు, రాబోయే తరాల కోసం మనం నిర్మిస్తున్న పచ్చని వారసత్వం. కలిసి వీటిని సంరక్షించి మరింత పచ్చని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం కొత్త వారసత్వం క్రియేట్ చేయడం కంటే కూడా ఉన్న ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవటం దాన్ని చాలా చాలా అవసరం. అవర్ లెగసీ షుడ్ నాట్ బి వాట్ వి బిల్డ్ బట్ వాట్ వి ప్రిజర్వ్. సో ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ ఈ భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ పేరున మంత్రివర్యులందరికీ, అధికారులందరికీ, PCCF గారికి, సలహాదారులకి అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సార్ 50 హెక్టార్స్